హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో అయితే మనం ఏం చూస్తున్నామంటే మై హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. సో నన్ను హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో అదైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేనైతే ఒక ఎక్సెంచర్ సిరీస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఎవ్రీథింగ్ అబౌట్ ఎక్సెంచర్ 1 by 1 చేస్తున్నాను. సో డైలీ 1 వీడియో పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సో వెళ్ళి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. సో ఇంటర్వ్యూ అయితే మనకి ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది అనమాట. సో వర్చువల్గా మనం హెచ్ఆర్తో అయితే కనెక్ట్ అయ్యి మనం ఇంటర్వ్యూ అయితే ఇస్తాము. సో నెక్స్ట్ ఏంటి అంటే లైక్ ఇంటర్వ్యూ మనం వర్చువల్గా ఇస్తాం కాబట్టి దానికి లైక్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయిన ఒక 2 to 3 daysకో మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకోవాలి అని చెప్పి సో మీకు వాట్సాప్లో అయితే ఒక లింక్ అయితే ఇస్తారు. సో ఆ లింక్ మనకు 24 hours వర్క్ అవుతుంది. సో ఆ లింక్లో మనకు డిఫరెంట్ స్లాట్ టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో లైక్ 10 o'clock, 10:20, 10:30, 11, 11:30. సో ఇలా స్లాట్ టైమింగ్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. మనకి ఏ స్లాట్ అయితే మనకు కన్వీనియంట్గా ఉంటుందో మనం ఆ టైంకి మనం ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేసుకోవచ్చు. సో మనం ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక మెయిల్ అయితే వస్తుంది, లైక్ ఈ టైంలో మన ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ అయింది అని చెప్పి. సో మనం ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేసుకున్న రోజు 10 or 15 minutes బిఫోరే మనం జాయిన్ అవ్వాలి. సో ఒక క్యూ లాగుంటుంది అనమాట. సో మనం ఒకవేళ మనం లేట్గా జాయిన్ అయితే మనం లాంగెస్ట్ క్యూలో పడతాం అనమాట. సో టైంకి లైక్ 15 minutes or 20 minutes ముందే మనము కాల్ జాయిన్ అయిపోతే మనకే బెస్ట్, త్వరగా అయిపోతుంది. సో ఇంటర్వ్యూ ఆన్లైన్ మోడ్ అవుతుంది కాబట్టి మనం చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే. సో ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే మనకు ఉండకూడదు. సో బ్యాక్గ్రౌండ్ కూడా సరిగ్గా ఉండాలి అండ్ ఆల్సో డీసెంట్గా మనము ప్రజెంట్ చేసుకోవాలి విత్ గుడ్ అవుట్ఫిట్ అండ్ ఆల్సో మైక్రోఫోన్ కూడా గుడ్ ఉండాలి. సో మనం కమింగ్ టు ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఏంటి అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఇది కామన్ అనమాట. సో మనం ఇది లైక్ ఇట్స్ బెటర్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఆన్సర్ అనమాట. మనం స్పాంటేనియస్గా చెప్పడం కన్నా మనం కొంచెం ప్రిపేర్ అయ్యి ఇంట్రొడక్షన్ ఇవ్వడం అనేది మంచిది. సో లైక్ దట్ మనం ఇంట్రొడక్షన్ అయితే కొంచెం ప్లాన్డ్గా నీట్గా ప్రెజెంట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. సో మనం ఏదైతే మినీ ప్రాజెక్ట్స్ చేస్తామో మనం బీటెక్లో మన డిగ్రీలో మనం ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తామో సో ఆ ప్రాజెక్ట్ గురించి అయితే మనం ఇంటర్వ్యూకి అయితే చెప్పాలి. సో చాలా క్వశ్చన్స్ అయితే ప్రాజెక్ట్ బేస్ మీద అడుగుతారు. సో మనం ఏ స్ట్రీమ్ అయినా సరే మనం ఏ ప్రాజెక్ట్ తీసుకుంటున్నామో సో ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం అనేది బెస్ట్. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ప్రాజెక్ట్లో అయితే అడుగుతారు. సో ప్రాజెక్ట్ గురించి ఏ క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఎందుకు మీరు ఈ ప్రాజెక్ట్ అయితే చూస్ చేసుకున్నారు అండ్ మీ రోల్ ఏంటి ఈ ప్రాజెక్ట్లో. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తే మీరు ఎలా సాల్వ్ చేస్తారు అండ్ ఒకవేళ ప్రాజెక్ట్ని త్వరగా కంప్లీట్ చేయాలంటే మీరు ఏ స్టెప్స్ అయితే తీసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే లాస్ట్ మూమెంట్లో మీరు దాన్ని ఎలా కవరప్ చేసుకుంటారు, ఎలా డీల్ చేస్తారు. అండ్ మీ టీంలో 5 members ఉన్నారు. సో మీ టీంలో కాన్ఫ్లిక్ట్స్ రావడం లైక్ 2 to 3 people మంచిగా వర్క్ చేస్తున్నారు అండ్ 2 people దే నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో అలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మీరు లీడ్గా ఉంటే మీరు ఎలా కోపప్ చేస్తారు ఆ సిచ్యువేషన్ని, సో ఎలా డీల్ చేస్తారు మీ టీంతో. సో అలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఇట్స్ వెరీ రిపిటేటివ్ క్వశ్చన్స్. సో దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఏ స్కిల్స్ అయితే వాడారు మీ ప్రాజెక్ట్లో సో ఆ స్కిల్స్ గురించి చెప్పమంటారు అండ్ ఆల్సో ఏ టెక్నాలజీస్ వాడారు. సో హవ్ యూ డివైడెడ్ యువర్ ప్రాజెక్ట్. సో ఒక్కొక్కరికి ఏ రోల్ తీసుకున్నారు అండ్ మీరు ప్రాజెక్ట్ చేయడం వల్ల మీరు ఏం నేర్చుకున్నారు. సార్ లైక్ మీరు నేర్చుకున్న దాంట్లో మీరు దాన్ని రియల్ టైంలో ఇంకా ఫ్యూచర్లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. సో న్యూమరస్ క్వశ్చన్స్ అయితే ఇలానే ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో. సో మనం కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. సో ఇట్స్ ఓకే, అది తప్పైనా కానీ ఇది మనకు ఫ్రెషర్గా మనం ఇస్తున్నాం కాబట్టి ఇట్స్ ఓకే. కాకపోతే కాన్ఫిడెంట్గా మనం మాట్లాడాలి. సో ఇంకా కామన్ క్వశ్చన్స్ ఏంటి అంటే లైక్ ఎక్సెంచర్ గురించి అయితే మనకు అడుగుతారనమాట. లైక్ హూ ఇస్ ద CEO ఆఫ్ ఎక్సెంచర్, ఎంతమంది ఎంప్లాయీస్ అయితే ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఎక్సెంచర్ టోటల్గా. సో ఇలా కామన్ క్వశ్చన్స్ ఎక్సెంచర్ గురించి అయితే అడుగుతారు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు ఎక్సెంచర్ గురించి కూడా కొంచెం స్టడీ చేసి సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కవర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇది కామన్గా అడిగేది నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి, మీకు ఇష్టం లేని సబ్జెక్ట్ ఏంటి అని అడుగుతారు. అండ్ ఆల్సో మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి. సో మీ వీక్నెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు అండ్ ఆల్సో మీరు మీ లైఫ్లో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా
మీ మోటివేషన్ ఏంటి, సో ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు, సో ఇలా ఉంటాయన్నమాట క్వశ్చన్స్. సో అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో మీ సబ్జెక్ట్లో లైక్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటే, సో దాని గురించి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాన్ని మీరు రియల్ టైంలో ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తాము, సో ఇలా కొంచెం టెక్నికల్ లైక్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అయితే అడగచ్చు. సో ఒకవేళ మీ హెచ్ఆర్ కొంచెం స్ట్రిక్ట్ అయితే సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే టెక్నికల్ స్కిల్స్ అనేది మ్యాక్సిమం 90% అయితే అడగరు. సో 10% అయితే నేను చెప్పాను కదా మీ హెచ్ఆర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో 90% అయితే అడగరు. ఒకవేళ అడిగితే లైక్ డిఎస్ఏ కాన్సెప్ట్స్ మీదే అడుగుతారనమాట. సో ప్రతి డిఎస్ఏ కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండాలి అని లేదనమాట. ఒకవేళ 2 to 3 కాన్సెప్ట్స్ మీకు తెలుసున్నా కానీ మీరు ఆ 2 to 3 కాన్సెప్ట్స్ అయితే మీరు చెప్పడానికి ట్రై చేయండి. దీంట్లో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఒకవేళ మీరు అడగాలి అనుకుంటే మీరు దీని మీద అడగచ్చు అనే ఆప్షన్ అయితే మీరు చెప్పచ్చు వాళ్ళకి. సో యా, అండ్ నెక్స్ట్ ఈస్ ఊప్స్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు అనమాట. డిబిఎంఎస్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఎస్క్యూఎల్ క్వశ్చన్స్, సో ఇలాంటి టెక్నికల్ క్వశ్చన్స్ అయితే అడగచ్చు. లైక్ అండ్ ఆల్సో సెకండ్ రౌండ్ మీరు కోడింగ్ క్వశ్చన్స్ కూడా మీరు క్రాక్ చేస్తారు కాబట్టి, సో దాంట్లో మీరు ఏ లాజిక్ అయితే ఫాలో అయ్యారు అండ్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు అండ్ మీరు ఎలా క్రాక్ చేశారు అని కూడా అడగచ్చు. సో ఇది టెక్నికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో మ్యాక్సిమం ఏంటి అంటే ఎక్సెంచర్లో టెక్నికల్ క్వశ్చన్స్ అయితే అడగరు, బట్ బ్యాడ్ లక్ 10% ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ ఏంటి అంటే మీ రెజ్యూమ్. సో రెజ్యూమ్లో మీరు ఏదైతే స్కిల్స్ మెన్షన్ చేస్తారో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మిమ్మల్ని అడుగుతారనమాట. సో మీరు ఏ రెజ్యూమ్లో ఏ కాన్సెప్ట్స్ అయితే మీరు మెన్షన్ చేస్తారో సో అదే ఆ కాన్సెప్ట్ పైనే లైక్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మిమ్మల్ని అడుగుతారు. సో యా, అలా అయితే ఉంటుంది మొత్తం ఇంటర్వ్యూ అయితే. అండ్ ప్రిపరేషన్ అయితే మస్ట్. సో మనము ఆన్ స్పాట్ ఆర్ స్పాంటేనియస్గా ఆన్సర్ ఇస్తాము అంటే కొంచెం కష్టమే యాజ్ ఎ ఫ్రెషర్. సో నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఇవే ఉంటాయి మొత్తం క్వశ్చన్స్ అయితే. దీనికి మించి ఇంకా అడుగుతున్నారు అంటే లైక్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అయి ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనకు ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసేస్తారనమాట వాళ్ళు. లైక్ నన్ను ఏం అడిగారు అంటే లైక్ మీ ప్రాజెక్ట్ మీకైతే ఒక ప్రాజెక్ట్ అలొకేట్ చేస్తాము విత్ 5 members. సో మీరు నెక్స్ట్ డే క్లయింట్కి అయితే ఆ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలి. కానీ ఈ రోజు ఈవినింగ్ అంతా మనం ఏదైతే సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నామో అదైతే క్రాష్ అయిపోయింది. సో మనం రేపటికి ఇంకా ఖచ్చితంగా మనం క్లయింట్కి సబ్మిట్ చేయాల్సిన సాఫ్ట్వేర్ అది. సో మనం ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తాము అనే క్వశ్చన్ అయితే నాకు ఇచ్చారు. సో దీన్ని మనం లైక్ అనలైజ్ చేసి సో దీనికి సొల్యూషన్ ఎలా ఉంటుంది అనేది మనం వాళ్ళకి చెప్పాలి. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క సినారియో, ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే మనకి ఇస్తారు. సో ఇదైతే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నేనైతే మర్చిపోయినాను చెప్పడం. సో యా, ఇలా ఉంటుందన్నమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తేనే మీకు ఇంటర్వ్యూ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. సో నేనైతే అలానే క్రాక్ చేశాను, కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేశాను కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్ ది ఇంటర్వ్యూ. సో యా, సో మీరు కానీ ఇంటర్వ్యూ ప్రాసెస్కి ఇంకా వెయిట్ చేస్తున్నా, ఒకవేళ ఇంటర్వ్యూ ఆల్రెడీ క్రాక్ చేసి సెలెక్ట్ అయిపోయింటే మీరు జస్ట్ కమెంట్ చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో అండ్ ఆల్సో మీకు ఎక్సెంచర్ గురించి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కమెంట్ చేయండి. ఐ విల్ రిప్లై అండ్ ఆల్సో try to do more videos on that. So that's it for this video guys. So thank you and like, share and subscribe. Bye.